హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు భారతి అఫీషియల్. మీరంతా ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎగ్ కర్రీ అనమాట. ఈ ఎగ్ కర్రీ అనేది నేను బెండకాయలు వేసి మరీ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇక్కడ ఎగ్స్ అనమాట నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇందులోనే కొంచెం టర్మరిక్ యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను, కలర్ బాగా వస్తుందని. ఇంక ఈ ఫ్రై అయినాక ఈ పక్కకు తీసుకొని అదే ప్యాన్లో ఇంకా కావాల్సినంత ఆయిల్ వేసుకొని జీరా కూడా వేస్తున్నాను అనమాట. ఇంకా ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేస్తున్నాను. మీకు స్పైసీ ఎక్కువగా అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మనం తర్వాత కారం కూడా యాడ్ చేస్తాం కదా. ఇప్పుడైతే నేను ముందుగా దంచిపెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, దాంట్లో నేను ఎప్పుడు దంచిపెట్టుకున్నా నాన్ వెజ్ ఉండేటప్పుడు జీరా కూడా వేసి దంచిపెట్టుకుంటాను అనమాట. చాలా మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్ పేస్ట్ ఇంకా అది బాగా వేగినాక ఇందులోకి బెండకాయలు కూడా నేను యాడ్ చేసుకున్నాను. అందులోనే కొంచెం టర్మరిక్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ బెండకాయలు బాగా మగ్గిపోవాలి, సో మూత పెట్టుకుందాం. చూసారా, ఇప్పుడైతే బెండకాయలు బాగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనము టమాటా యాడ్ చేసుకుందాం. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఇందులోకి టమాటా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇక్కడ 2 టమాటాస్ వేసుకున్నాను, చిన్న సైజు. మీరు కావాల్సినంత కూడా మీరు వండే క్వాంటిటీ బట్టి మీరు టమాటాస్ యాడ్ చేసుకోండి. ఇంకా ఇందులోకి మనం చింతపండు గుజ్జు కూడా వేస్తాం కదా. సో ఇప్పుడైతే ఈ టమాటాలు బాగా మగ్గాలన్నమాట. ఇంకా మగ్గాలంటే ఇంకా మనం ఏం చేయాలి, మూత పెట్టుకుంటే ఆటోమేటిక్గా మగ్గిపోతాయండి. ఇంకా అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే టమాటా మగ్గినాక ఓపెన్ చేసి చూస్తే చూడండి టమాటా ఎంత బాగా మగ్గిపోయి ఉంటుందో. మంచి స్మెల్ కూడా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే టమాటా మగ్గింది కదా, దీంట్లోకి మనం అదే ముందుగా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను కొంచెం చారులా పెడుతున్నాను కాబట్టి మీరు కూడా కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను గుడ్లు చారు అంటారు కదా, అలా చేస్తున్నాను అనమాట బెండకాయలు వేసి. సో ఇక్కడైతే వాటర్ అయితే కావాల్సినంత వేసుకున్నాను అనమాట. ఇంకా ఇదైతే మరుగుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి నాకు. చూసారా ఎంత బాగా మరుగుతుందో. సగం మరిగినాక ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవైతే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్కి ఏంటంటే మధ్యలో గొంట్లు పెడితే ఆ రసం అనేది ఎగ్స్ లోపలికి పీల్చుకుని టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా అలా ట్రై చేయండి. ఎగ్స్ని గొంట్లు పెట్టి ఒకసారి ట్రై చేయండి. మ్యాక్సిమం అందరు అలా చేస్తూనే ఉంటారు, చేయని వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి. ఫైనల్గా అయితే నా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి మనము ధనియా పౌడర్ ఇంకా చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అదైతే నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా మీరు కూడా వేసేసుకోండి. చూసారా ఎలా మరుగుతుందో, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉండేటప్పుడు మనం కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. నా ఎగ్ కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట, బెండకాయ గుడ్లు చారు. ఫైనల్గా మీరు కూడా ఇలా రెడీ చేసుకొని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే ఈ వీడియో. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.